ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వీళ్ళకి ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే అంటే నార్త్ అమెరికాస్లో మనకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది దీనికి రాజా సాబ్ అనే సినిమా కోసం. ఇది ఒక 20-26 డేస్ ఆఫ్ పీరియడ్ టైం ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ అంటుందాన్ని. సో యూఎస్లో కెనడాలో ఏదైతే ఉన్నాయో అక్కడ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది. సుమారుగా ఒక $100,000 అంటే సుమారుగా మనకి దానికి $1,00,000 అంటే మనకి ₹90 చెప్పేసుకుంటే $90,00,000 మందము సేల్స్ కూడా అయిపోయినాయి. ఒక 2,000-3,000 చిల్లర టికెట్స్ సేల్ అయిపోయినాయి అన్నట్టు. ఇది రానున్న కాలంలో మనకి అంటే అడ్వాన్స్ బుకింగ్ కాబట్టి పెరుగుకుంటూ పోతుంటుంది. ఇంకొక 20-30% ఆఫ్ టికెట్స్ పెరిగినాయి అంటే కల్కిని బీట్ చేస్తుంది, తర్వాత సలార్ని కూడా బీట్ చేసేస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్. ఈ రాజాసాబ్ ఏదైతుందో దీనికి డిఫరెంట్ అంటే మనకి మిక్స్డ్ టాక్ కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే అంటే మనకి ఇంతకుముందు చూసుకున్నట్టు బాహుబలి తీసుకున్నాం అంటే బాహుబలి 1 and 2, తర్వాత ఇటు పక్కన మనకి సలార్ ఉంది, కల్కి ఉంది. వీటన్నిటిలో మ్యాగ్నానిమస్గా పెద్ద క్యారెక్టర్ కనపడుతుంటుంది. అంటే ప్రభాస్ అనే అతను చాలా వ్యక్తిగా కానివ్వండి, ఆ క్యారెక్టర్ పరంగా తీసుకున్నా కూడా చాలా డిఫరెంట్ జానర్, డిఫరెంట్ లెవెల్స్లో ఉండుంటాడు. ఇప్పుడు ఏమవుతుందని సార్ అంటే మనకి ఈ రాజాసాబ్ ఏదైతుందో ఇది ఒక రొమాంటిక్ హారర్ కామెడీ కింద కానివ్వండి, లేకపోతే హారర్ కామెడీ జానర్లో కానీ మనకి ఈ సినిమా తీస్తూ ఉన్నారు అన్నట్టు. సో ఈ మిక్స్డ్ రెస్పాన్స్ అంటే లైక్ పబ్లిక్ ఈ సినిమా ఎలా ఉండిపోతుంది, ఎట్లా ఉంటుంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కానీ మనకు తెలిసి ఇంతకుముందు మనకి ప్రభాస్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. హారర్ జానర్లో మనకి హారర్ అండ్ ఈ కాంబినేషన్లో మనకి మారుతి గారి సినిమా తీసే ఎలా ఉంటుంది అన్న కూడా మనకు కొంచెం ఐడియా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది ప్రభాస్ ప్రేక్షకులు కానివ్వండి, లేకపోతే డీసెంట్ ఫ్యామిలీ ఆడియన్స్లు కానివ్వండి, ఓవరాల్గా తెలుగు ఆడియన్స్లో కానివ్వండి, ఇది ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో హోప్ ఈ నెక్స్ట్ రానున్న 20 డేస్లో మనకి టికెట్ సేల్స్ పెరిగేసి తర్వాత January 9th ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ రిలీజ్ సినిమాకి సంక్రాంతి పీరియడ్కి వస్తుంది. సో ఈ సినిమా భారీ హిట్ కావాలని చెప్పి, సైలెంట్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ.